సీఎంఆర్ఎఫ్ చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పలువురికి సాయాన్ని అందించారు. ఇప్పటికే 37 సార్లు ఈ సాయం అందించినట్టు తెలిపారు. 37సారి 62 మంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్నారు. కావలి నియోజకవర్గంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. మీ అందరికీ ఆరోగ్యం బాగుండాలని, వివిధ కారణాల వల్ల మీకు జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తోడుగా, మా అందరికీ అండగా ఈరోజు నిరంతరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆదుకోవాలని తపన పడుతూ ఈ రోజున ఎవరైతే హాస్పిటల్ పాలయ్యి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారి అందరికీ కూడా ఆ ఇంటి తండ్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చల్లని నీడలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం వారు చేసేటువంటి ప్రతి పనికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలని, ఆయన నీడలో మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ఆ మహానుభావుని మనందరం కూడా తలుసుకుంటూ ఈ రోజున ఈ సీఎంఆర్ కార్యక్రమాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మీ అందరికి కూడా రిలీఫ్ అందించేందుకు దాదాపు 62 మందికి 30 లక్షల రూపాయల వరకు ఈ రోజున మీకు చెక్కుల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే మొన్న 18వ తేదీ ఒక 61 మందికి అందించడం, ఈ రోజున ఒక 62 మందికి, అంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు 121 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో 121 మంది అంటే ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని చెక్కులు ఇచ్చుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైంది. నిజంగా ఈ రోజున 1వ తేదీ పెన్షన్, ఈరోజు మొన్ననే రైతుకి అన్నదాత సుఖీభవ, రేపు వచ్చే 1వ వారంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 13,000 రూపాయలు వేసే పరిస్థితి. ఇవన్నీ వేస్తూ ఈరోజు ఒక్కసారి చూస్తే మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు గుంటలు లేకుండా రోడ్లన్నింటినీ కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేస్తున్నాం. గ్రామాల్లోకి వచ్చే సిమెంట్ రోడ్లు ఈరోజు చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలలో ఒక్కసారి ఇవన్నీ మీరు నెమరు వేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామాలైనా సిమెంట్ రోడ్లు వేశారా? గత 5 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇచ్చారా? గత 5 సంవత్సరాల్లో అన్నదాత సుఖీభవ కింద ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందా? లేదంటే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందా? పిల్లలందరికీ యూనిఫామ్లు కానీ, షూలు కానీ, బుక్స్ కానీ, సాక్సులు కానీ అన్నీ కూడా ఇవ్వటం జరిగిందా? ఇచ్చినటువంటి వాటిలో నాణ్యతగా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి. ఏదో ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనతో ఏదో ఆయన అవతల ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండి ఓటేద్దామంటే మనం తీసుకున్న నిర్ణయం వల్ల మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మనమే మన ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేసుకుంటున్నాం. ఎవరు నిరంతరం కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు నిరంతరం కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనకి చేతికి దెబ్బ తగిలితే అమ్మ అని అంటున్నాం, ఫస్ట్ కూర్చొచ్చే తల్లి. అదే మనకు ఒక ఇబ్బంది వస్తే ఒక పోలీస్ పరంగానో, ఒక రెవెన్యూ పరంగానో, ఒక ప్రాంత అభివృద్ధి పరంగానో, ఒక నీళ్ల పరంగానో ఏదైనా ఇబ్బంది వస్తే గుర్తొచ్చేది ఎమ్మెల్యేగా ఉండాలి. ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడని మీరందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి రాజకీయ పార్టీలు మనకు కాదు, మనకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి పార్టీలని మనం ఆదరించాలి. ఈరోజు 76 సంవత్సరాలు. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంట్లో కూడా 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మన తాతలో ఉన్నారు. ఒక్కసారి మనోళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో రోజుకు 16 గంటల పాటు ఈ రాష్ట్రం కోసం తపన
బాధపడుతున్నాడు. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అప్పులు తీర్చి తాతలు మొదలుకొని పుట్టిన బిడ్డ వరకు ఏదో విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, అన్ని ప్రాంతాల్లో రోడ్లు ఉండాలి, అన్ని గ్రామాలకి మంచినీటి సదుపాయాలు కావాలి, అన్ని ప్రాంతాల్లో కరెంట్ ఉండాలి, రైతులు 9 గంటల కరెంటుతో పంటలు పండించుకోవాలి, ప్రకృతికి వర్షం కురిసి ఈరోజు డ్యాములను నీళ్లు ఉండాలి, నీళ్ళ ద్వారా రైతాంగం అంతా కూడా చెరువుల ద్వారా పంటలు పండించుకోవాలని ఈరోజు ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ఆలోచించాలి. ఒక ఓటు, ఉచితంగా వచ్చిన ఒక ఓటు క్యూలో నిలబడి 1 గంట 2 గంటలు నిలబడి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి. ఊర్లో ఆయనకు నాకు పడదు కాబట్టి ఆయన అటు ఉన్నాడు కాబట్టి ఇట్లుంటాను కాదు. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం, మనం ఆలోచించే విధానం, మనం తీసుకునే తప్పుడు నిర్ణయం 5 సంవత్సరాలు మన శాపం కాకూడదు. ఈరోజు మాకు ఓట్లు లేవు, ఇప్పుడు మాకు అవసరం లేదు, కానీ ఈ రోజు కూడా మేము 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటే అక్కడ ముఖ్యమంత్రి మా చేత ఈ విధంగా పని చేపిస్తున్నాడు. ఊరు దాటి పోవాలంటే ఈరోజు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మా సొంత పనుల మీద పోవాలన్నా కూడా ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రజలకు సేవ చేయాలంటున్నారు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఒకటే, మీ ప్రాంతంలో మంచినీటి సదుపాయాలు అవసరం ఉంది. అందుకని ఊరు వాడ మొత్తం కూడా ఈరోజు జల జీవన్ మిషన్ ద్వారా ఈరోజు మంచినీటి ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అతి తొందరలో రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి ట్యాపులు ఇప్పించే కార్యక్రమం నేను నాంది పలకడం జరిగింది. ఈరోజు చాలా మంది పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో కరెంటుకి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కరెంటుకి మీరు ఆలోచించండి. ఈ రోజును ప్రతి ఊర్లోనూ కొత్త ప్రతి ఒక్కొక్క ఊరిని మేము తీసుకోవడం జరిగింది. ఆ ఊర్లో పాత స్తంభాలని తీసేసి కొత్త స్తంభాలు వేస్తున్నాం, పాత వైర్లు తీసి కొత్త వైర్లు వేస్తున్నాం, డబ్బాలు తీసేసి ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నాం. మీరు వేసీలు పెట్టుకున్నా, కూరలు పెట్టుకున్నా, మిక్సీలు పెట్టుకున్నా, లేదా ఫ్రిడ్జ్లు పెట్టుకున్నా కరెంటు ఇబ్బంది లేకుండా ఈ రోజున అన్ని రకాల పనిచేస్తున్నాం. ఈ రోజు వాడే కరెంటు పెరిగితే సబ్స్టేషన్ చాలకపోతే మళ్ళా కావలి మండలంలో సబ్స్టేషన్ సిరిపురం దగ్గర కడుతున్నాం. మళ్ళీ కొత్తగా రుద్రకోట దగ్గర ఒకటి ప్రపోజల్ పెట్టాం. అన్నగారిపాలెం దగ్గర కావలిలో ఎక్కడ లేనటువంటి పెద్ద సబ్స్టేషన్ ని మళ్ళీ ఈరోజు అన్నగారిపాలెం దగ్గర పెడుతున్నాం. ఈరోజు మళ్ళీ అల్లూరులో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, కొండపెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టి దాదాపు 5-6 ప్రాంతాల్లో మళ్ళా సబ్స్టేషన్లు పెట్టి ప్రజలకి ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇవ్వాలి. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కరెంట్ లేకపోతే 1 నిమిషం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 24 గంటల వాళ్ళ కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరుగుతుంది. గతంలో మీరు చూశారు, బళ్ళు మీద పోతుంటే ఎప్పుడు గోతులో పడతామో, ఎక్కడ కాలు ఇరుగుతుందో, ఎక్కడ నడువులు పట్టేస్తామో, ఎక్కడ నడువులు తన పరిస్థితి ఉండేది. ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని గుంటలు పూడ్చడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఈ రోజు రోడ్లు వేయటం జరుగుతుంది. ఈ రోజు తిప్ప మొదలుకొని భోగోల మీదుగా, జగ్గపల్లి గూడూరు మీదుగా, మనుబోలు పాడు మీదుగా ఈ రోజు దుండిగి వరకు 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. పురుడి హిందూపూర్ మీదుగా ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. పురుడి నుంచి కొత్తపాలెంకి ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. అన్నగారిపాలెం నుంచి ఒట్టూరు మీదుగా ఈ రోజు అక్కడ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు చెన్నాయిపాలెంకి రుద్రకోట దగ్గర చెన్నాయిపాలెం పోయే రోడ్డు ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. ఈ రోజున ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ప్రజానీకానికి ఈ రోజు రోడ్లు ఇస్తున్నాం. అంటే ఇదన్నీ కూడా ఎక్కడో కూర్చున్న ముఖ్యమంత్రి మనూరు రోడ్డు కోసం, మనూరు మంచినీళ్ళ కోసం, మనూరు కరెంటు కోసం ఈ రోజు నిరంతరం కూడా చేస్తూ మళ్ళా మన ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడతారని 1వ తేదీ వస్తే పెన్షన్లు ఇస్తున్నారు. సంవత్సరానికి 3 సార్లు రైతాంగానికి అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు. బిడ్డలు చదివించుకోవడం కోసం ఈ రోజు ప్రతి తల్లు లేకుండా 13,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనందరూ కూడా ఆలోచించాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా 2 పంటలు మనకి కావలి నియోజకవర్గంలో మనం చవి చూసామా? తగదత్తి మండలం కానీ, భోగోలు మండలం కానీ, కావలి మండలంలో ఈ రోజు 2 పంటలు రైతాంగం వేసుకోవడానికి ముందుకు వస్తే నీళ్ళు ఇవ్వడానికి ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి రాజు మనసు పేదవాడిని హక్కును చేర్చుకోవాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి తోడుగా ఉండాలి, పేదవాడిని ఆర్థికంగా పెంచాలి, పేదవాడు కూడా ధనవంతులు ఎదగాలని తపనపడేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి మహారాజు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఎండాకాలం కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎంతటి ఇబ్బంది పరిస్థితి వచ్చినా చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. పశువులు మొదలుకొని పాడి పంటలతో ఈ రోజు మనందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నాం. మంచి పంటలు పండుతున్నాయి, మంచి పాలకు
మంచి రేట్ వచ్చింది, ఈరోజు పొలాలకు మంచి రేట్ వచ్చింది, ఈరోజు ప్రాన్ కల్చర్ మొదలు చేపల మొదలు వరి ఈరోజు 30,000 రూపాయల పుట్లు ఉంది. ఎక్కడ పట్టినా ఈరోజు సస్యశ్యామలం ఉంది. రైతాంగం అంతా 2 పంటలు పండించుకుంటున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, శ్రీ నారా చంద్రబాబు.